హాయ్ వెల్కమ్ టు ఈటీ. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. వీరి మధ్య వ్యవహారానికి ఎప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో పవన్ మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో సోషల్ మీడియాలో నెగిటివిటీని చూస్తూ ఊరుకోవద్దు అని, ఎదురుదాడి చేయాలి అని పవన్ చేసిన కామెంట్స్ సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. పవన్ వ్యాఖ్యలు ఘర్షణలకు తావిచ్చేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ ఏపీలో వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ సైతం వాటిపై రియాక్ట్ అయి షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్కి మనస్సాక్షే లేదు అని, అభిమానులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతున్నారు అని మండిపడ్డారు. మనస్సాక్షి లేని ఇలాంటి దొంగల గురించి తాను మాట్లాడలేను అని చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో అనవసరంగా ఎలివేషన్స్ ఇచ్చి సినిమాలకు హైప్ క్రియేట్ చేస్తున్నారు అని, చెత్త సినిమాలు తీసి ప్రేక్షకులను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని మండిపడ్డారు. ఇది నమ్మక ద్రోహం కాదా? హరిహర వీరమల్లు చిత్రానికి అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి? సినిమాలో కథ ఉందా? నిజాయితీ ఉందా? 5 ఏళ్లు ఎందుకు లేట్ అయింది అని ప్రశ్నించారు. పవన్ చేతగానితనంతో ప్రొడ్యూసర్కి ద్రోహం చేశారు అని, కథ మార్చేశారు అని, రాజకీయ సిద్ధాంతాలని బలవంతంగా దూర్చేశారు అని ప్రకాష్ రాజ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివర్లో సినిమా కోసం ప్రచారం చేసినట్టుగా షూటింగ్కి కరెక్ట్గా వస్తే సినిమా ఎప్పుడో పూర్తయ్యేది అని వ్యాఖ్యానించారు. హరిహర వీరమల్లు చూశాక తాము మోసపోయాము అని పవన్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు అన్నారు. స్టేజ్ మీద రెచ్చగొట్టేలా ఆ మాటలేంటి అని, గతంలో ఓ సినిమా ఫంక్షన్లో మహేష్ బాబు, ఎన్టీఆర్ హీరోలంతా బాగానే ఉంటాం, మా కోసం మీరు కొట్టుకోవద్దు అని చెప్పారు అని గుర్తు చేశారు. జనాలు మూర్ఖులు కాదు అని అన్నారు ప్రకాష్ రాజ్. పవన్ వల్లే ఓ డైరెక్టర్ వెళ్ళిపోతే మరొకరిని తెచ్చుకున్నారు అని, ఆయన్నైనా సరిగ్గా డైరెక్షన్ చేయనివ్వకుండా కథలో వేలు పెట్టారు అని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు సినిమా తీసేస్తే చూడ్డానికి ప్రేక్షకులు పిచ్చోళ్లు కాదు అని చెప్పారు. తనది కోపం కాదు అని, ఆవేదన అని, తాను పాలిటిక్స్ గురించి బయట మాట్లాడతాను కానీ సినిమాల్లో మాట్లాడను అని, తన అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దకూడదు అని తెలిపారు. ఇక గతంలో సైతం ప్రకాష్ రాజ్ పలు ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్పై ఇదే రీతిలో కామెంట్స్ చేశారు. సనాతన ధర్మం, హిందీ భాష సహా పలు అంశాలలో వీరి మధ్య విభేదాలు వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కానీ, జనసేన నేతలు కానీ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి.